హలో గైస్, ఓం నమ శివాయ. ఇప్పుడే అఖండ ఫస్ట్ సింగిల్ ట్రాక్ మిక్స్ మాస్టర్ అయ్యి ఇప్పుడే విన్నా. బాబు ఏం హై అంటే శివుడు హై. అది అది చాలా హై అన్నమాట. అసలు అది మనకి నిద్ర రాదు. అది ఒకలాగా బట్ ఎనర్జీగా ఉంటాం. అదేంటో అది 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 వింత అంతే. అది దేవుడు ఆ, బలం. అండ్ ద వే బాలయ్య గారు లుకింగ్ మైటీ, లుకింగ్ సో మైటీ. అండ్ బోయపాటి గారు అండ్ బాలయ్య గారి కాంబినేషన్, యూ ఆల్ నో, వి ఆల్ నో హౌ ఎంత హై అంటే మాక్సిమం హై మనకి ఇచ్చేస్తారు. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. వీఆర్ కమింగ్ ఆన్ November 14th with first single Akhanda to Tandavam, Akhanda Tandavam, the Tandavam song. సో దాంట్లో స్పెషల్ ఏంటంటే మన శంకర్ మహాదేవన్ గారు అండ్ కైలాష్ ఖర్ గారు పాడడం, ఇద్దరు ఒకే సాంగ్ లో పాడడం అది కిక్ ఇచ్చింది. అండ్ స్ట్రాంగ్ గా అసలు ఎంత రిథమ్ వేసినా సరిపోలే. బట్ సమ్హౌ వి గాట్ ఇట్. కొంచెం ఈడిఎంఎస్ గానే వెళ్దామని ఐడియా. సో అలా తెచ్చాం పాటని. సో సో ఎక్సైటెడ్. అండ్ November 14th. Let's all enjoy. Om Namah Shivaya and Jai Balaya. ఫుల్ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే నవంబర్ 14th రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి. అలానే ఈ సాంగ్ పాడింది ఎవరు అంటే శంకర్ మహాదేవన్ అండ్ కైలాష్ ఖేర్, వీళ్ళిద్దరూ పాడటం జరిగింది. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటని రచించడం జరిగింది. ఆయన శివుడికి సంబంధించిన పాటలు ఎలా రాస్తారనేది అందరికీ తెలిసిందే. ఆ పాటలు అనేది ఎలా పిక్చరైజ్ చేశారు ఈ పాటని అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ సాంగు ఈ సినిమాకి హైలైట్ అని మనకు తెలుస్తుంది. ఈ తాండవం సాంగ్, దీనికి పేరు తాండవం సాంగ్ అని పెట్టారు. ఈ తాండవం సాంగ్ 14వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ 14వ తారీఖు నుంచి అఖండాకు సంబంధించినటువంటి మానియా క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమాకి థీమ్ మ్యూజిక్ కానీ లేకపోతే ఒక సినిమా మూడ్ని క్యారీ చేసే పాట ఏదైనా వచ్చిందంటే అక్కడి నుంచి ఫ్యాన్స్ దగ్గర నుంచి కామన్ ఆడియన్స్ కూడా ఒక సెలబ్రేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా సంబంధించి మొన్న ఒక మాంటేజ్ సాంగ్ షార్ట్ల కోసం షూట్ చేసుకుని బాలకృష్ణ గారు, బోయపాటి గారు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా మనం చూసాము. ఆల్మోస్ట్ ఈ సినిమా సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏదైనా ప్యాచ్ వరకు ఒక 1 day 2 days పడే అవకాశం ఉందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది చిన్న షాట్లు 2 షాట్లు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అది షూట్ చేస్తారా లేకపోతే ఇప్పుడు వరకు కంప్లీట్ అయిపోయిన షూట్తో ఆగిస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమా కంప్లీట్ అయిందని మనం మాట్లాడుకోవచ్చు. 14వ తారీఖున ఈ ఫుల్ సాంగ్ రిలీజ్కి ఒక వేదిక కావాలి. ఆ వేదిక వారణాసి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. బట్ అది అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. సో దాని గురించి ఎక్కువ డిబేట్ లేదు. ఎక్కువగా దీంట్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అఖండ 2 గురించి. ఎంత స్పాన్లో ఈ సినిమా చేస్తున్నారు ఏంటనేది మనకంటే ఎక్కువ తమన్ గారు చెప్పడం జరుగుతుంది. తమన్ గారు ఏ స్టేజ్లో దొరికినా కానీ, ఏ స్టేజ్లో ఆయన ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు ఆయన అఖండ 2కి సంబంధించిన అప్డేట్లు అడగడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు అఖండ 2 సంబంధించి చాలా వైరల్ అవుతున్నాయి. బోయపాటి గారు చాలా కసిగా ఉన్నారు. మీరు ఇంటర్వెల్కే ఫుల్ డబ్బులు ఇచ్చేయచ్చు, విజువల్స్ మామూలు లేవు అని చెప్పేసి విజువల్ ఛాలెంజ్ చేశారు బోయపాటి నాకు అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో ఆ విజువల్ ఛాలెంజ్ని తమన్ గారు ఎలా రీచ్ అవుతారనేది మనకు ఆల్రెడీ అఖండాతో ప్రూవ్ అయింది. ఆయన సౌండ్తోనే థియేటర్లో ఒక రకమైన యుఫోరియా క్రియేట్ చేసినటువంటి వ్యక్తి తమన్. ఆ తమన్, బోయపాటి, బాలకృష్ణ గారు ఈ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలంతా కూడా. చాలా వెయిటింగ్ పడుతుంది. December 5th అనేది ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం 26-27 days ఉంది. బట్ అప్పటి వరకు ఆగడానికి జనానికి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అన్నట్టుగా ఫ్యాన్స్కి అయితే ఎదురు చూస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్తో మనం మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.